అరక అరక ఇది మన అరక, కలపతో చేసిన చక్కని అరక, పొలమును చక్కగా దున్నే అరక, పొలమును చక్కగా దున్నే అరక, మిట్టను మెట్టను దున్నే అరక, మిట్టను మెట్టను దున్నే అరక, రైతుకు వండగా ఉండే అరక, రైతుకు వండగా ఉండే అరక, అరక అరక ఇది మన అరక, కలపతో చేసిన చక్కని అరక. అరక అరక ఇది మన అరక, కలపతో చేసిన చక్కని అరక, పొలమును చక్కగా దున్నే అరక, పొలమును చక్కగా దున్నే అరక, మిట్టను మెట్టను దున్నే అరక, మిట్టను మెట్టను దున్నే అరక, రైతుకు వండగా ఉండే అరక, రైతుకు వండగా ఉండే అరక, అరక అరక ఇది మన అరక, కలపతో చేసిన చక్కని అరక. ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ మీరేం గమనిస్తున్నారు? మీకేం కనబడుతున్నాయి చెప్పండి? అక్కడ అతని చేతిలో ఉన్నదేంటి? దాన్ని ఏమంటారో తెలుసా? దీన్ని అరక అని అంటారు. అక్కడ చెట్టు కింద ఎవరున్నారు? ఏం కనబడుతున్నాయి మీకు? అక్కడ స్త్రీ కనబడుతుంది కదా, ఆమె ఏం చేస్తుంది? ఇక్కడ ఏమొస్తున్నాయి పైపులో నుండి? మళ్ళీ చెప్పండి, అతని చేతిలో ఉన్నదేంటి? ఇదేంటో తెలుసు కదా మీకు? ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను కదా నేను, అరక అని అంటాం కదా. వీటిని మళ్ళీ ఒకసారి మనం అక్షరాలలో చూద్దాం, సరేనా? ఆ రా క అరక, అరక. ఇప్పుడు ఉపాధ్యాయుడు మీకు ఇచ్చినటువంటి పేపర్లో ఆ రా క అనే 3 అక్షరాలు కూడా ఉంటాయి. వాటిని మీకు నచ్చిన రంగులతో వేయండి. మళ్ళీ ఉపాధ్యాయుడు మీకు ఇచ్చినటువంటి పేపర్లో ఆ రా క అనే ఈ 3 అక్షరాలు కూడా చుక్కలతో ఉన్నాయి కదా. ఆ చుక్కలన్నిటినీ కలుపుతూ అరక అనేటటువంటి పదాన్ని మీరు తయారు చేయండి. ఇప్పుడు మళ్ళీ మనము పలక, పడవ, ఉడత, బలపం, అరక అనేటటువంటి ఈ 5 పదాలతో కూడా మళ్ళీ కొత్త కొత్త పదాలు తయారు చేద్దాం. ఆ ర అర, ఆ ల అల, ఆ అం డ అండ, ఆ రా వ అరవం, రా క కం రకం, రా రం పా పం రంపం, కా కం పా కంప, ఆ వా తా లా అవతల, కా
రా కా రా కరకర. బా రా బా రా బరబరా. ఆ అం బా రా రం అంబరం. ఆ రా వా డా డం అరవడం. కా రా వా డా డం కరవడం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం ఇంతకు ముందు చెప్పుకున్న పదాలన్నిటి కూడా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. చూడండి. ఆ రా అర. ఆ లా అల. అం డ అండ. ఆ రా క అరక. ఆ లా క అలక. ఆ రా వం అరవం. రా కం రకం. రం పం రంపం. కం ప కంప. ఆ వా త ల అవతల. క రా క ర కరకర. బ ర బ ర బరబర. అం బ రం అంబరం. ఆ రా వా డం అరవడం. క రా వా డం కరవడం. వీటిని చూస్తూ మీరు కూడా వాటిని పలుకుతూ మీరు కూడా మీ పలక పైన కానీ కాపీలలో కానీ రాయండి. ఇప్పుడు మీకు చిత్రంలో కనబడుతుంది, చూస్తున్నారా? దీన్ని మీరు కూడా చూస్తూ అలాగే వేయండి. వేసిన తర్వాత దానిని ఏమంటారో మళ్ళీ ఇక్కడ మనకు చిన్న డబ్బా కనబడుతుంది కదా, ఆ డబ్బాలో రాయండి.